సద్గురు జ్యోతిషాలయం బ్రహ్మశ్రీ చంద్రమౌళి వెంకటేష్ శర్మ. ఈరోజు మనం చెప్పుకోబోయే ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏమంటే, చాలా మందికి ఒక భయం, శని భగవానుడు అంటే ఒక భయం. శని వక్రగతి అనేది అవుతుంది. ఇది వచ్చి రెగ్యులర్ ప్రాసెస్ అండి. మనం ఇదివరకు కూడా ఈ పంచగ్రహ కుటుంబం గురించి చెప్పాము. అలా అయిపోతుంది, ఇలా అయిపోతుంది అంటే దానికి మనం ఒక వీడియో ఇచ్చాం. చాలా మంది పాజిటివ్గా దానికి రెస్పాండ్ అయ్యారు. ఇవన్నీ కూడా రొటీన్ లైఫ్లో జరుగుతున్నట్టు చూడండి. మేము జూన్ నెల ఇచ్చాం, మే నెల ఇచ్చాం, ఏప్రిల్ నెల ఇచ్చాం, మార్చి నెల ఇచ్చాం, ఇప్పుడు జూలై నెల కూడా ఇవ్వబోతున్నాం. ఇదన్నీ రొటీన్. అలాగే శని కూడా తన యొక్క గమనంలో ఇదొక రొటీన్ జర్నీ అనమాట. శని వక్రగతి ఆ తిరోగమనాన్ని ఎలా చెప్తున్నా అంటే, జ్యోతిష్ శాస్త్ర ప్రకారం కర్మ ప్రకారం ఫలితాలను ప్రసాదించేవాడు మరియు న్యాయాధిపతి అయినటువంటి వాడే శనేశ్వరుడు. శని ఈశ్వర శబ్దం కలిగిన వాడు. ఏ దేవుడికి కూడా ఈశ్వర శబ్దం రాలేదు, ఈయనకి మాత్రం శనేశ్వరుడు అని పేరు వచ్చింది. 30 సంవత్సరాల తర్వాత తన సొంత రాశి అయినటువంటి కుంభరాశిలో వక్ర నివృత్తిని పొందుతున్నారు ఈయన. ఇది ఎంతో ఒక విశేషమైనటువంటి విషయం అండి. దానివల్ల 2024లో కొన్ని రాసుల వారిపై ప్రత్యేక వరాలను కురిపిస్తున్నారు, కొన్ని రాసులకి అదృష్టాన్ని కలిగిస్తున్నారు, కొన్ని రాసులకి యాజ్ ఇట్ ఈస్ రొటీన్గా చేస్తున్నారు. అలాగే సంపదలో అపారమైనటువంటి పెరుగుదల ఉంటుంది ఈ యొక్క శని వక్రగతిలో. ఏ అదృష్ట రాశి వారికి దీనివల్ల ప్రయోజనం కలుగుతుందో తెలుసుకుందాం. శని వక్రగతి సంచారం 2024 6 రాసులకి జీవితంలో ఆకస్మిక మార్పు. కుంభరాశిలో సంచరిస్తున్న శనిగ్రహం జూలై నుండి నవంబర్ వరకు ఎవరి జీవితంలో ఏ మార్పులు ఉన్నాయో కూడా చూద్దాం. శని 2.5 సంవత్సరాల పాటు రాశిలో ఉండి సంవత్సరానికి ఒక్కసారి సంచరిస్తారు. సూర్యుడు 5వ ఇంటిని శనిని సంక్రమించినప్పుడు వక్రాన్ని పొంది 9వ ఇంటికి సూర్యుడు వచ్చినప్పుడు వక్ర దోష నివృత్తి జరుగుతుంది. అంటే జూన్ 29న శని వక్రకాలం ప్రారంభమయ్యి నవంబర్ 15న ముగుస్తుంది. శని వక్ర సంచారం వలన ప్రభావితమైనటువంటి వారికి వక్రకాలంలో వ్యాపార సమస్యలు తగ్గుతాయి, ధన సమస్యలు తీరుతాయి, కష్టాల నుంచి బయటపడి వారికి ఉపశమనం కలుగుతుంది. సో నౌ ఆ లబ్ధి పొందే వాళ్ళు ఎవరనేది చూద్దాం. మరి నెక్స్ట్ సింహరాశి. మీరు శక్తివంతంగా పనిచేస్తారు. ఇది శరీరం మరియు మనసులో ఉత్సాహాన్ని పెంచుతుంది. ప్రేమ వ్యవహారం ఫలిస్తుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతుంది. ఉద్యోగం మారినప్పుడు ఆలోచించి చేయండి. ఉన్నదాన్ని వదులుకొని ఎగిరిపోకండి. బంగారం, వస్తువులు, వస్త్రాలు మరియు ఆభరణాలు కొనే అవకాశాలు ఎక్కువ శాతం సింహరాశి వారికి ఉంది. మీరు విహారయాత్రకు వెళ్తారు, శుభం ఉంటుంది. సంతానం లేని బాధపడే వాళ్ళకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు. ఇంకా శని వక్రగతి ద్వారా పొందే ఈ రాశులన్నీ కూడాను లాభం పొందుతాయి. కాబట్టి శని వక్రగతిని భయపడాల్సిన అవసరం లేదు. ఇందులో యూనివర్సల్గా ఒక పరిహారం ఉంది. ఏం చేస్తారంటే, నవగ్రహాలలో ఉన్నటువంటి శని భగవానుడు పశ్చిమ భాగంలో ఉంటారు. ఆ పశ్చిమ భాగంలో ఉన్నటువంటి ఆ నవగ్రహాలకి ఒక చిన్న బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టండి. నువ్వులతో దీపం కరెక్ట్గా తీసుకుపోయి శని భగవాన్ పాదాల దగ్గర వెలిగించకండి. కొంచెం కింద దూరంగా పెట్టి నువ్వుల నూనెతో, ఆ నువ్వుల ఉండ ఉంటుంది, ఒక చిన్న బ్లాక్ క్లాత్ తీసుకోండి, అందులో నువ్వులు వేయండి, దాన్ని ఉండగా కట్టండి, దాన్ని ఆ ప్రమిదలో పెట్టి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. దాంతో మీ వయసు ఎంత ఉందో అన్ని ఒత్తులు వేయండి. అన్ని ఒత్తులు వేసి మీ యొక్క దీపం వెలిగించండి. ఆ స్వామివారిని ఎలా ప్రార్థన, నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తన్నమామి శనైశ్వరం కాకద్వజాయ విద్మహే ఖడ్గహస్తాయ ధీమహి తన్నో మంద ప్రచోదయాత్. ఆయన దగ్గర ఏమేమి అడగచ్చు, ఆయన ఏమేమి మనకిస్తారు? దేహి మే బుద్ధి వైశిష్ట్యం, దేహి మే నిత్య యవ్వనం, దేహి మే పరమానందం, దేవదేవ జగత్పతే. శని భగవానుడికి అధిపతిగా ఉన్నటువంటి స్వామివారు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారు. శని ప్రీతి, ఆయన ప్రార్థన చేస్తే శని ప్రీతి వస్తుందట. అలాంటి అయ్యప్ప స్వామి వారి 18 అవతారాల దేవాలయం మనం తిరుపతిలో నిర్మించాము. కపిల తీర్థానికి దగ్గరలో జీవకోన అనే ఒక ప్రాంతంలో జీవలింగేశ్వర స్వామి వారి సన్నిధానంలోనే ఈ అయ్యప్ప స్వామి వారి 18 అవతారాల దేవాలయాన్ని నిర్మించి ఉన్నాం ఆల్రెడీ. ఇంకనూ ఆ దేవాలయంలో 27 నక్షత్రాలకు 12 రాసులకు కూడా దేవాలయం నిర్మించబోతున్నాం. మీరు తిరుపతికి వచ్చినప్పుడు మన దేవాలయాన్ని దర్శనం చేసుకోండి. రైల్వే స్టేషన్ నుండి, బస్ స్టాండ్ నుండి ఒక 3 కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది. మీరందరూ కూడా క్షేమంగా ఉండాలి. శని భగవానుడు చాలా మంచివారు, ఐశ్వర్యవంతుడు. శని భగవాను చూసి భయపడక శని అనకండి, శని భగవానుడు శనైశ్వరుడు అనండి. అనుగ్రహం పొందుతారు.
విజయోస్తు. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. పాదాభివందనం చేస్తుంటారు పెద్దవాళ్ళకి, గురువులకి, అందరికి కూడా. దీనివల్ల ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా అంటే శుభకార్యాల్లో పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం అనేది, చిన్నవారు పెద్దవాళ్ళకి నమస్కారం చేయడం అనేది ఒక ఆనవాయితీ. కేవలం శుభకార్యాల్లోనే కాకుండా పెద్దవారు కనిపించినప్పుడల్లా కూడా పాదాభివందనం, వారిని తాకి చిన్నవాడు చేస్తుంటారు. అసలు పెద్దవారికి పాదాలు ఎందుకు తాకాలి? భారతీయ సంప్రదాయంలో పెద్దవారి పాదాలు తాకడం అనేది గౌరవ సూచకంగా చెప్పడం జరుగుతుంది. ఉన్న పురాతనంగా వస్తున్నటువంటి ఇది. అయితే కొందరు అడుగులను అపరిశుభ్రంగా భావిస్తూ ఉంటారు. పాదాలు తాకడం వెనక ఎన్నో అద్భుతమైనటువంటి ప్రయోజనాలు అర్థమై ఉన్నాయి. పెద్దవారి పాదాలు తాకాలంటే మన అహంకారం వదిలి తల వంచడం, అది ఒకటి. అతి పెద్దవారు వయసు, జ్ఞానం, విషయాలు, అనుభవాన్ని గౌరవించడం రెండవది. సాధారణంగా పెద్దవారి పాదాలు తాకినప్పుడు వారి ఆలోచనలు, స్పందనలు, వాటి నుండి వచ్చే పదాలు చాలా శక్తివంతంగా, వారి దగ్గర నుంచి ఒక ఆశీర్వాద మంత్రం ఉంటుంది కాబట్టి వారికి లాభం. పెద్దవారి పాదాలు తాకడానికి నడుము వంచి కుడి చేతిని వారి ఎడమ కాలు మీద పెట్టాలి. అలా చేసినప్పుడు మన స్పానల్ కార్డ్ కూడా ఆరోగ్యపరమైనటువంటి ఉపయోగాలు కూడా ఉంటాయి. అలాగే ఎడమ చేతిని వారి కుడి కాలు మీద ఉంచాలి. అప్పుడు పెద్దవారి చేతులు మన మీద ఉంటుంది. ఇలా చేయడం వల్ల ఒక క్లోజ్ సర్క్యులేట్ అవకాశం వస్తుంది. ఆ సమయంలో వారి శక్తి, జ్ఞానం మనకు బదిలీ అవుతుంది. ఫలితంగా మంచి మనసు, వారిచ్చే దీవెనలు మనం పొందుతాం. పెద్దవారు భూమి మీద నడిచి ఎంతో జ్ఞానాన్ని అనుభవించి సంపాదించడం వల్ల వారి పాద ధూళిలో కూడా మనకెంతో జ్ఞానం దాగి ఉంటుంది. కాబట్టి మేము కూడా ఈ మార్గంలో నడిచి అనుభవాన్ని, జ్ఞానాన్ని పొందుతాము అని ఆశీర్వాదం పొందడమే సంప్రదాయానికి పాదసేవ అంటారు. దైవం మానుష రూపేణ అన్నారు. కాబట్టి పెద్దవాళ్ళకి నమస్కారం చేస్తే సాక్షాత్ పరమాత్మునికే నమస్కారం చేసినంత ఫలితం. విజయోస్తు. మహాభారతం అంటే అందరికీ కూడా చాలా ఇష్టమైనటువంటి ఒక సబ్జెక్ట్. వింటే భారతం వినాలి, తింటే గారెలు తినాలి అని. మహాభారతం అంత గొప్పది. మరి ఇందులో కొంతమంది వీరులు ఉన్నారు. వారి పేర్లంతా కూడా మనం ఎప్పుడో చెప్పుకుంటూ ఉంటే వింటుంటాం, మర్చిపోయి ఉంటాం. ఒక 51 మంది వీరులు ఉన్నారు. వారు ఎవరో తెలుసా? ఇది చాలా ముఖ్యమైనటువంటి సబ్జెక్ట్. చాలా మంది మర్చిపోతున్నారు. మీ పిల్లలకి ఇది వినిపియండి. ఇది రానున్న రోజుకి ఇది ఒక నానుడిగా ఉంటుంది. మనమందరం ముఖ్యంగా మన పిల్లలకి తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఆలోచన దీంట్లో పెట్టండి. ఆ వీరుల యొక్క పేరుని మనం తెలుసుకుంటాం. కావాలంటే నోట్ చేసుకోండి. సత్యవతి, సంతనుడు, భీష్ముడు, వ్యాసుడు, ధృతరాష్ట్రుడు, పాండురాజు, కుంతీదేవి, గాంధారి, శకుని, కర్ణుడు, ద్రోణాచార్యుడు, శ్రీకృష్ణులు, ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, భానుమతి, అశ్వత్థామ, వసుదేవుడు, శిశుపాలుడు, రుక్మిణీదేవి, కీచకుడు, బలరాముడు, ఏకలవ్యుడు, దేవేంద్రుడు, ఉత్తర, ఘటోద్గచుడు, సైంధవుడు, హిడింబి, ధ్రువదుడు, అభిమన్యుడు, శల్యుడు, ఉగ్రసేనుడు, దుర్వాసుడు, సాత్యకి, కృపాచార్యుడు, జరాసంధుడు, కంసుడు, ఉపపాండవులు, పరీక్షిత్తు మహారాజు, సంజయనుడు, నలుడు, పురోచనుడు, విదురుడు, అంబిక, అంబాలిక, యశోద, దుశ్శల, వీళ్ళందరూ కూడాను ఏదో రకంగా ఈ మహాభారతంలో ఏదో ఒక యుద్ధం, ఏదో ఒక వ్యవహారం చేసిన వాళ్ళే. అంత అద్భుతమైనటువంటి విషయం. ఈ టీవీ ఛానల్ ద్వారా, ఈ మాధ్యమం ద్వారా మనం చూసేవాళ్ళు దీన్ని జీవితకాలం గుర్తుండి పెట్టుకునేటట్టుగా వినడానికి పిల్లలకి నేర్పిస్తూనండి. ఈ 51 పేరులో 1 పేరు, 2 పేరు అలా మనం చెప్తూ ఉండగా కూడా మనలో కూడా ఒక ధైర్యం, ఒక శక్తి వస్తుంది. విజయోస్తు.